సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పోకో నుంచి ఒక జెన్యూన్ ఒరిజినల్ డివైస్ అయితే మనకి లాంచ్ అయిపోయింది ఇండియాలో. సో వీళ్ళు ఎప్పుడు రీబ్రాండెడ్ డివైజెస్ అయితే లాంచ్ చేస్తుంటారు, బట్ ఫస్ట్ టైం మనకు ఒక జెన్యూన్ వీళ్ళు ఓన్ గా డెవలప్ చేసిన డివైస్ అదే పోకో X3 ఇండియాలో అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. యాజ్ యూజువల్ గా మనకి అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో ఇంకా అదిరిపోయే ఆ ప్రైస్ తో అయితే దీన్ని లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. జనరల్ గానే మనకి పోకో ఇండియాలో చాలా అగ్రెసివ్ ప్రైసెస్ అయితే పెడుతూ ఉంటుంది. సో ఈసారి X3 కూడా వీళ్ళు సూపర్ ప్రైస్ లో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. దీని బేస్ మోడల్ మనకి 6GB ర్యామ్ 64GB ప్రైస్ చూసుకున్నట్లయితే 17,000 రూపాయలు పెట్టారు. అండ్ అలాగే 6GB ర్యామ్ 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 18,500 పెట్టారు. అండ్ ఇక ఫైనల్ వేరియంట్ మనకి 8GB ర్యామ్ 128GB వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 20,000 పెట్టారు అనమాట. సో నాకు 3 వేరియంట్స్ ప్రైసెస్ అయితే చాలా జెన్యూన్ గా అనిపించినాయి. ఇన్ఫాక్ట్ చాలా ఎక్సలెంట్ ప్రైసెస్ లో అయితే తీసుకొచ్చారనమాట. ఆల్రెడీ మనకి పోకో X2 కూడా చూసుకున్నట్లయితే 17,500 రూపాయల దగ్గర అయితే అవైలబుల్ ఉంది. దానికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి పోకో X3 లో, బట్ వీళ్ళు స్టిల్ మనకి 17,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారనమాట. సో ఒకసారి దీనిలో స్పెసిఫికేషన్స్ కూడా అయితే చెక్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో మనకి కంప్లీట్ గా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే డిస్ప్లే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నా కానీ కొంచెం యూనిక్ గా అయితే వీళ్ళు డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. మోర్ ఓవర్ మనకి బ్యాక్ సైడ్ ఒక టెక్స్చర్ ఫినిష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో దీనివల్ల మనకి గ్రిప్ చాలా బాగుంటుందని పోకో అయితే చెప్తుంది. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే వరల్డ్స్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇక బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ యూజువల్ గా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అరే అయితే యూస్ చేశారు. అందులో మెయిన్ సెన్సార్ చూసుకున్నట్లయితే మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే ఉంటుంది. మనం రియల్మీ 7 లో చూడొచ్చు, రియల్మీ 7 Pro లో చూడొచ్చు, నాజో 20 Pro, సో అన్ని ఫోన్స్ లో మనకి ఇదే సెన్సార్ అయితే ఉంటుంది. బట్ కెమెరాలో వీళ్ళు కొంచెం లెట్ డౌన్ అయ్యారని చెప్పుకోవచ్చు. పోకో X2 లో మనకి 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్ ఉంటుంది. అది ఇంకా బెటర్ సెన్సార్ అనమాట. బట్ వీళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు కెమెరాస్ మాత్రం పోకో X3 లో. అండ్ రిమైనింగ్ 3 సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 20 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. మనకి మిడిల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే వస్తుంది అనమాట. సో సేమ్ మనకి పోకో X2 లాగే ఉంటుంది. అండ్ ఇందులో బ్యాటరీ చూసుకున్నట్లయితే హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇది మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ తో వస్తుంది. మీరు మెమరీ కార్డ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మెమరీ కూడా అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మనకి హైరస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఆడియో ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు వీళ్ళు క్వాల్కామ్ aptX టెక్నాలజీ కూడా అయితే వీళ్ళు ఎనేబుల్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. సో మీకు బ్లూటూత్ నుంచి కూడా అయితే సౌండ్ అదిరిపోతుంది అనమాట. సో క్వాల్కామ్ aptX టెక్నాలజీ వాళ్ళ యూజ్ ఏంటంటే మీకు డిస్టార్షన్ అనేది ఉండదు ఆడియోలో. ఈవెన్ మీరు బ్లూటూత్ ద్వారా వింటున్నా కానీ మీకు ఎక్సలెంట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయగలదు. సో ఆ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ఈ ఫోన్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇది మనకి IP55 సర్టిఫైడ్ తో వస్తుంది. అంటే మనకి ఫుల్లీ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు, బట్ ఎంతో కొంత మీకు వాటర్ అయితే రెసిస్ట్ చేసుకోగలదు అనమాట ఇది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు సర్టిఫికేషన్ కూడా అయితే తీసుకున్నారనమాట. మనకి పోకో UI మీద అయితే రన్ అవుతుంది. సో అందరికీ తెలిసిన విషయమే పోకో UI మనకి బేస్డ్ ఆన్ MIUI 12 మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. సో MIUI 2 తో కంపేర్ చేసుకుంటే పోకో UI మనకు కొంచెం పాలిష్డ్ ఉంటుంది. ముఖ్యంగా నో యాడ్స్ అనమాట. మనకి కంప్లీట్ గా యాడ్స్ అయితే ఉండవు. అదొక గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు పోకో ఫోన్స్ లో, ముఖ్యంగా పోకో UI లో. సో అది కూడా మనకి చాలా ఇంప్రూవ్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది కంపేర్ టు MIUI ఫోన్స్ అనమాట. సో ఇక ప్రైసెస్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పినట్టు బేస్ మోడల్ ప్రైస్ మనకి 6GB ర్యామ్ 64GB మోడల్ 17,000 రూపాయలు అయితే పెట్టారు. 17,000 రూపాయలకి ఇది స్టీల్ డీల్ అని చెప్తాను. సో ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. మంచి డిస్ప్లే, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి డిస్ప్లే అండ్ మంచి కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఇది రియల్ లైఫ్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. బట్ ప్రైస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా పోకో చాలా అగ్రెసివ్ గా అయితే పెట్టింది. అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ లో సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ సేల్ అనమాట. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు సేల్ లో పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. పోకో X3 గురించి నా ఒపీనియన్స్ అయితే, సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్.